వాడు మన హిందువులను మాత్రమే టార్గెట్ చేసి మరి అంటున్నాడు. గరికపాటి గారి మీదకి వచ్చాడు. మన ఇండియన్స్ ని ఎంతమందిని మన ఇండియన్స్ రేపిస్టులు అని చెప్పేసి అంటున్నారా? అయినా సరే మీకు సిగ్గు లేదా? ప్రెసెంట్ రాడ్ రోస్ట్ గాని, ఏజోడ్ గాని, రవి తెలుగు ట్రావెలర్ గాని, అలాగే బయాజన్ యాదవ్ గాని, వీళ్ళందరూ చాలా ప్రూఫ్స్ తో బయటకు వస్తున్నారు. అయినా సరే ఇంకా స్టిల్ మీరు ఇంకా ఫాలో అవుతున్నారు వాడిని. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందురా. ముందుగా అందరికి జై శ్రీరామ్. మీరు తమిళలో చూసే ఉంటారు, కళ్ళు చెవులు నోరు మూసుకున్న 13 లక్షల తెలుగు ప్రజలు వీళ్ళ మన ఇండియన్స్ కానే కాదు. అసలు నా అన్వేషణ వ్యక్తిని మీరు ఇంకా ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ప్లీజ్ వాడి అకౌంట్కి వెళ్ళి అన్ఫాలో చేయండి. ఇలాంటి వాడిని సపోర్ట్ చేస్తే తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్లీజ్ నాన్వేషణ యూట్యూబ్ ఛానల్లో అలాగే ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి అన్ఫాలో చేయండి ఖచ్చితంగా. అరే మన తెలుగు ప్రజల్ని వాడు ఆడంగి వాళ్ళు అని చెప్పి అన్నా సరే మీరు ఇంకా ఎట్లా ఫాలో అవుతున్నారు? అదేం నేను అనట్లేదు, మీరు ఫాలో చేస్తున్న నాన్వేషన్ అంటున్నాడు అనమాట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగులు కానీ ప్రపంచవ్యాప్తంగా ఆటగాడు కాదు కదా. నేను చూసారు కదా, అసలు నిజంగా చెప్తున్నా, వాళ్ళందరి హ్యాండ్స్ ఆఫ్ అనమాట. వాళ్ళందరూ నిజంగా ఆడంగి వాళ్ళే. ఎంతమంది ఆడంగి వాళ్ళు ఉన్నారని చెప్పేసి నేనైతే అనుకోలేదు. భారతదేశంలో చాలా పంటలు పండుతున్నారా, అయినా సరే మీరు కుక్క పీ తింటున్నారంటే ఎట్లా? నేనేం అనట్లేదు, మీ అన్వేషకుడే అంటున్నాడు. ఈ వీడియో చూడండి. నాకు ఫ్యాన్స్ అంటే ఇంటో పిచ్చినట్లు చెప్తాను. మళ్ళీ మీరెవరు నాకు ఫాలోవర్స్ అని మీరు చెప్పడానికి నేను చెప్తున్నాను కదా. నాకు ఫ్యాన్స్ అంటూ లేరు. నా ఫ్యాన్స్ ఉంటే అది కుక్క పిచ్చినట్లు. అందుకే చెప్తున్నా, అన్ఫాలో చేయండి. ఇంకా ఇంకా ఎంత జగజారి వాడు ఇంకా అమ్మాయిల్ని అక్కల్ని ఇంకా ఎంత మందిని తిరిగితే మీరు ఇంకా సాటిస్ఫాక్షన్ అవుతారో లేదా అన్సబ్స్క్రైబ్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి అలాగే నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి వెళ్ళి అన్ఫాలో కొట్టి దయచేసి మీరు ఇండియన్స్ అని నిరూపించుకోండి. ఉగ్రవాదం తయారు చేస్తున్నాం మనం బేసిక్ గా. ఇలాంటి వాడిని మనం సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ లో మనమే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి వెళ్ళి వాడి అకౌంట్ ని అన్ఫాలో చేయండి. ఆల్రెడీ మనం చాలా వీడియోలు చూస్తున్నాం. ప్రెసెంట్ రాడ్ రోస్ట్ గాని, ఏజోడ్ గాని, అలాగే రవి తెలుగు ట్రావెలర్ గాని, అలాగే బయాజన్ యాదవ్ గాని, వీళ్ళందరూ చాలా ప్రూఫ్స్ తో బయటకు వస్తున్నారు. అయినా సరే ఇంకా స్టిల్ మీరు ఇంకా ఫాలో అవుతున్నారు వాడిని. ఎందుకు ఫాలో అవుతున్నారు? ఇంకా వాడి సపోర్ట్ చేసే వాళ్ళు వాడి కమెంట్స్ చూస్తున్నా, వాడి వీడియోలో కింద కమెంట్స్ చూస్తున్నా. వీడియో అయితే ప్లే చేయను. వీడియో ప్లే చేస్తే వాడికి వ్యూ రేట్ పెరుగుతుంది. వీడియో ప్లే చేయకుండా కింద కమెంట్స్ చూస్తున్నా. ప్రతి ఒక్కరు వాడు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు భయ మీరు? వాడిని అసలు సపోర్ట్ చేయకండి. ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి. తర్వాత బాధపడేది మీరే. మీ అక్కని మీ చెల్లిని అంటే మీరంతా ఫీల్ అవుతారో అక్కడ దాకా తెచ్చుకోకండి దయచేసి. ఈ వీడియో అయితే ఫుల్ లెంత్ ఏమండదు, జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉంటుంది. జస్ట్ ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీరు ఎట్లా ఆ అకౌంట్కి వెళ్ళి అన్ఫాలో చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి సెర్చ్లో నా అన్వేషణ అని కొట్టారనుకోండి, ఇట్లా వస్తుంది అనమాట. అక్కడ పైన కనిపిస్తున్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఫాలో అయితే కొట్టండి. ఫస్ట్ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత స్పెసిఫిక్ పోస్ట్ మీద కానీ దేని మీదైనా సరే, వైలెన్స్ అని మీద కానీ దేని మీద క్లిక్ చేసి బ్లాక్ అయితే చేసేసేయండి. మీరు ఇట్లా చేస్తేనే వాడికి బుద్ధి వస్తుంది. దయచేసి చేయండి. ఇలా అయితే మీరు చేయండి ఖచ్చితంగా. చాలా మందికి ఎలా అన్ఫాలో చేయాలో తెలియదు. కాబట్టి మీరు వెళ్ళి చాలా మంది చెప్పండి అన్ఫాలో ఇట్లా చేయాలని చెప్పేసి. ఇంకా వాడికి చెప్తున్నా గుణపాఠం చెప్పాలి. గరికపాటి గారి మీదకి వచ్చాడు. మన ఇండియన్స్ ని ఎంతమందిని మన ఇండియన్స్ రేపిస్టులు అని చెప్పేసి అంటున్నారా? అయినా సరే మీకు సిగ్గు లేదా? నాకు అర్థం కాదు. బయట వేరే కంట్రీస్ లో ఎక్కడ జరగట్లేదా? అమెరికాలో గన్ కల్చర్ ఉందరా? ఇక్కడ లేదే గన్ కల్చర్. అమెరికాలో ప్రతి చోట గన్ కల్చర్ ఉంటది, కానీ ఇక్కడ లేదు. దాని గురించి ఏం చెప్పడు. ఎందుకంటే వాడు మతోన్మాది. అర్థం చేసుకోండి దయచేసి. వాడిని అన్ఫాలో అయితే చేయండి. వాడు మన హిందువులను మాత్రమే టార్గెట్ చేసి మరి అంటున్నాడు. అందుకనే మనం వాడికి సపోర్ట్ చేయకూడదు. వాడి వ్యూస్ తగ్గించండి. వాడి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడడం మానేసేయండి దయచేసి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. దయచేసి వాళ్ళని అయితే సపోర్ట్ చేయకండి. ఈ వీడియోకి అయితే ఇంతే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి, మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. జై హింద్. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందూర్ రాజ్.